ఢిల్లీలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరుగుతోంది. లోక్సభ అభ్యర్థుల సెకండ్ లిస్టుపై చర్చిస్తున్నారు నేతలు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీసీ మీటింగ్ లో పాల్గొన్నారు. తెలంగాణలో ఇప్పటికే 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. మిగతా 13 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఖరారుపై చర్చిస్తున్నారు. రాష్ట్రాల వారీగా అభ్యర్థులను ఖరారు చేస్తోంది కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ. ఢిల్లీలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరుగుతోంది. లోక్సభ అభ్యర్థుల రెండో జాబితాపై చర్చిస్తున్నారు నేతలు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఈరోజు ఖరారు చేయబోతున్నారు. ప్రధానంగా తెలంగాణతో సహా కర్ణాటక, సిక్కిము, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి లోక్సభ అభ్యర్థులను ఈరోజు ఖరారు చేయబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ సంబంధించి మరి కాసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముందుగా మాత్రం ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ సమావేశంలో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి రావడం జరిగింది. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఇప్పుడు సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడు ముందుగా కర్ణాటక లోక్సభ అభ్యర్థులను ఖరారు చేస్తారు. ఆ తర్వాత తెలంగాణ చెందినటువంటి మిగిలిన 13 లోక్సభ స్థానాల అభ్యర్థులను కూడా ఈరోజే ఖరారు కొనింది. దాదాపు మెజారిటీ స్థానాలకు ఈరోజు ఖరారయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ప్రధానంగా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కొంత సంక్లిష్టత ఏర్పడింది. ఖమ్మము, అదేవిధంగా ఆదిలాబాదు లోక్సభ నియోజకవర్గాలతో పాటు 3 ఎస్సీ స్థానాలు, నాగర్ కర్నూలు, అదేవిధంగా వరంగల్, పెద్దపల్లి, ఈ 3 స్థానాలకు సంబంధించి ఎస్సీ అభ్యర్థులు ఎంపికలో కొంత సందిగ్ధత ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే సోనియా గాంధీతో నిన్న కలిసినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి అన్ని అంశాలను కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఆమె నుంచి కొన్ని సూచనలు కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఈ సంక్లిష్టత నుంచి అభ్యర్థులను ఏకాభిప్రాయంతో ఖరారు చేసేందుకు గాను, మార్గం సుగమం చేసేందుకు గాను రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా సిఈసిలో సభ్యులుగా ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి, తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు. ముందుగా ఈ సిఈసి సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారు. అదేవిధంగా ప్రతి రాష్ట్రానికి చెందిన లోక్ అభ్యర్థుల ఖరారు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఈసి సమావేశంలో పాల్గొంటారు. ఇక ఏ రాష్ట్రాలకు సంబంధించి ఆ రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు, డిప్యూటీ ముఖ్యమంత్రి అయితే డిప్యూటీ ముఖ్యమంత్రి వీళ్ళంతా కూడా పాల్గొని ఆ రాష్ట్రాల లోక్సభ అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారు. తెలంగాణకు సంబంధించి అతి త్వరలోనే, అంటే ఈ రోజు సాధ్యమైనంత వరకు ఎక్కువ మెజారిటీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఓకే ప్రసాద్.